హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఇంత తొందరగా నా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మ్యాక్సిమం వీక్లీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఇట్స్ అ సండే మార్నింగ్. అండ్ ఈ వీడియోలో నేను సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ అయితే షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సండే కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా షవర్ చేసుకొని ఫ్రెష్గా నా మార్నింగ్ వర్క్ని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ మా హాల్లో మంచి సన్లైట్ వస్తుంది. సో ఇంటి ముందు ముగ్గు వేసి ఐఎమ్ ఇన్ టు ద కిచెన్ అండ్ ఐఎమ్ అ కంప్లీట్ కాఫీ పర్సన్. సో మార్నింగ్ ఫస్ట్ కాఫీ పడకపోతే నా మైండ్ అస్సలు వర్క్ అవ్వదు. అండ్ నా కాఫీ ఫినిష్ చేసేలోపు మా మెయిడ్ వచ్చి కొంచెం వెజల్స్ ఉంటే క్లీన్ చేసి మాప్ పెట్టేసింది. తన వెళ్ళాకే నాకు ఎవ్రీడే అసలు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే నైట్ బిఫోర్ బెడ్ నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని సర్దుకొని పడుకుంటానండి. వీక్ డేస్లో అయితే మా వాడి స్కూల్ హడావిడి, మా హస్బెండ్ ఆఫీస్ హడావిడితో ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. అగైన్ అవి సర్దుకోవడానికి నాకు లిటరలీ 1.5 hours పడుతుంది. ఈరోజు కొంచెం వీకెండ్ కాబట్టి స్లోగా సర్దుకున్నాను. అండ్ ఇక్కడైతే సోఫా కవర్స్, కుషన్ కవర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. వీక్లీ 2 daysకి ఒక్కసారి అయితే డెఫినెట్గా చేంజ్ చేస్తాను. బెడ్ కవర్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే చిన్న బాబు కాబట్టి ఎక్కువ డర్టీ అవుతుంటాయి. సో హైజీన్ కోసమని ఎవ్రీడే చేంజ్ చేస్తాను. అలా అని కొత్తవి అయితే పర్చేజ్ చేయను, ఉన్నవి రిపీటెడ్గా చేంజ్ చేస్తుంటాను వాష్ చేసి. అండ్ ఇక్కడ కుషన్ కవర్స్ అయితే తీసుకున్నానండి. ఇట్స్ బీన్ 1.5 years. కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అస్సలు చేంజ్ అవ్వలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బెడ్రూమ్. ఇక్కడ బెడ్ కవర్స్ అయితే మార్నింగ్ లేవగానే రిమూవ్ చేశాను. ఇప్పుడైతే న్యూ బెడ్షీట్ వేస్తున్నాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. దీనికి ఎడ్జెస్ అయితే ఎలాస్టిక్ వచ్చిందండి. సో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దీని మీద స్మాల్ పింక్ కలర్ హార్ట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది, క్యూట్గా. 2 పిల్లో కవర్స్ కూడా సేమ్ ప్రింట్తో వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. పింట్రెస్ట్ వైబ్ లాగా అనిపించింది అవి నాకు. అండ్ మీకు కూడా కావాలంటే లింక్ కోసం కామెంట్ చేయండి. అండ్ బాబు రూమ్ అయితే సెట్ చేశాను. నేను అదైతే మీకు చూపించట్లేదు, ఎందుకంటే చిన్న బాబు కదా, మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటాడు. సండే ఐ డోంట్ వాంట్ టు వేక్ హిమ్ అప్ ఎర్లీ. సో నెక్స్ట్ కమింగ్ టు ద కిచెన్. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పొంగడాలు చేస్తున్నాను. బాబుని లేపి ఫ్రెష్ అప్ చేయించాను. మా హస్బెండ్కి ఈరోజు కొంచెం వర్క్ ఉంది, తను వర్క్ చేసుకుంటున్నారు. సో నేను బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తనకి ఇచ్చేసాను. నేను ఇది ప్రిపేర్ చేసేలోపు మా వాడు చేసిన పనికి నాకు ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా వర్క్ అయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇంత సైలెంట్గా ఉన్నాడేంటా అని అప్పుడే డౌట్ వచ్చింది. అట్లీస్ట్ నేను చెక్ చేసుకుని ఉంటే బాగుండేది. నేను ధూప్ స్టిక్ తీసుకెళ్ళి కిచెన్లోంచి టీవీ యూనిట్ దగ్గర చేంజ్ చేశాను. తనేమో పేపర్స్ తీసుకొని ఆ ధూప్ స్టిక్తో మొత్తం అంతా బర్న్ చేసి యాష్ అంతా మొత్తం పడేసాడు కింద. ఆ టీవీ యూనిట్ మొత్తం డర్టీ అయింది. అదంతా మళ్ళీ క్లీన్ చేశాను. చూడడం ఇంకొంచెం లేట్ అయి ఉంటే ఆ రన్నర్ మొత్తం కాలిపోయేది. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ కొంచెం తొందరగానే రియలైజ్ అయ్యాను. సో తర్వాత నా బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేసుకొని కొంచెం పీస్ఫుల్గా కూర్చొని రిలాక్స్డ్గా టిఫిన్ చేశాను టీవీ చూస్తూ. అదేంటో తెలియదు కానీ ఎవ్రీ సండే అనుకుంటాను కాస్త రెస్ట్ తీసుకుందాము, ఈ వీకెండ్ కొంచెం ఎంజాయ్ చేద్దామని. బట్ ఎవ్రీ వీకెండ్ వండుకోవడం, క్లీన్ చేసుకోవడం, గ్రాసరీ షాపింగ్కో లేకపోతే వెజిటబుల్ షాపింగ్కో సంథింగ్ ఏదో ఒక వర్క్తో బయట వెళ్ళడం, ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోవడం, సో సండే అయిపోవడం, అగైన్ బ్యాక్ టు వీక్ డేస్. సో ఈరోజు అయితే గ్రాసరీ షాపింగ్ కోసమని డిమార్ట్కి అయితే వెళ్తున్నాను. కొంచెం గ్రాసరీ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఈసారి డిమార్ట్లో అయితే నాకు ఈ గ్లాస్ కంటైనర్స్ అయితే కొత్తగా కనిపించాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 12:15 అలా అయింది టైము. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇవి రీస్టాక్ చేయడం స్టార్ట్ చేశాను. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం అట్లీస్ట్ ఒక్క కంటైనర్ అయినా ఇలాంటిది పర్చేస్ చేస్తానండి. ఎందుకంటే ఇవి కొంచెం విజిబుల్గా ఉన్నాయి, కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంది. ఏవైనా ఇలాంటి గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో పిల్లల స్నాక్స్ కూడా కొంచెం బయట పెడితే పాడవుతాయి. సో అలా చిప్స్ ప్యాకెట్స్ కానీ ఏవైనా ఎనీ స్పైసెస్ కానీ అలా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఎప్పుడు కూడా నేను ఇలాంటి విజిబుల్ కంటైనర్స్లోనే ఎక్స్ట్రా సోప్స్, షాంపూస్ ఇవన్నీ కూడా స్టోర్ చేస్తాను.
ఒక్కొక్కసారి ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కంటే ఇలా అన్నీ ఒక చోట పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా కనిపిస్తాయి. కప్బోర్డ్స్లో ఎక్కడంటే అక్కడ బాక్సెస్లో పడేయడము, అవి మళ్ళీ ఉన్నాయని కూడా మనకి గుర్తుండదు, ఎస్పెషలీ నాకు. సో అందుకని ఇలా కనిపించేలాగా హ్యాండీగా స్టోర్ చేసుకుంటాను. నా గ్రోసరీ రీస్టాక్ మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని, ఈరోజు బట్టలు ఉన్నాయి కొన్ని వాషింగ్ వేసాను. 2 days నుంచి అసలు ఎండ రావట్లేదు. అసలు హైదరాబాద్లో క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లిటరలీ 11 o'clock వరకు కూడా మాకు ఎండ సరిగ్గా కనిపించట్లేదు. ఈరోజు కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, సో దానికి వెళ్ళాలి. ఇప్పుడు టైం అరౌండ్ 1:15 అలా అవుతుంది. సో దానికోసమే ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను. ఈ కుర్తా అయితే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 480 rupees పడింది. ఈ కుర్తీకి అయితే వీనిక్ ప్రొవైడ్ చేశారు. దీని మీద ఎంబ్రాయిడరీ అయితే నాకు చాలా నచ్చిందండి. మంచి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. ఈవెన్ నెక్ కూడా ఒక సీక్వెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. 2 లైన్స్లో వచ్చింది. చూడటానికి అయితే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. దీన్ని నేను స్కై బ్లూ కలర్ స్ట్రైట్ ప్యాంట్తో అయితే పేరప్ చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. ఈ దుప్పట్టా అయితే నేను వేరే డ్రెస్ మీదది చాలా డ్రెస్సెస్ మీదకి యూజ్ చేశాను అండ్ నాకైతే చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.